పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని మూటుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సహంపక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సహంపక్తి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నామకరణం చేసి గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రామ పెద్దలు భోజనం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముట్కూరు మరి ఈ రోజున ఏపీ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా మరి సహపంక్తి భోజనాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సహపంక్తి భోజన కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మరి గ్రామ పెద్దల యొక్క సహకారంతో అందించవలసిందిగా తెలిపి ఉన్నారు. కావున ఈ రోజున మరి ముట్కూరు గ్రామ పెద్దలు అందరినీ కూడా మరి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు మీద మార్చి ఈరోజు మరి సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఇది మంచి పరిణామం. ఇప్పుడు స్కూల్లో కూడా విద్యార్థినులు కుల మతాలకు అతీతంగా ఫ్రెండ్షిప్ లాగా ఉండి ఈ కార్యక్రమంలో కలిసి చదువుకుంటూ మరి అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. గ్రామస్తులందరూ వచ్చారు. వాళ్ళకి మన పాఠశాల తరపున వాళ్ళ ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి మరి తోటకోట శ్రీనివాసరావు మనకి లడ్డు మిక్చరు ఆ రెండింటిని కూడా మనకి దాతగా ఇచ్చారు. అదేవిధంగా దొండపాటి చెన్నయ్య మధ్యాహ్న భోజనాలు మనకు వచ్చిన గెస్టులకి మధ్యాహ్నానికి భోజనానికి ఆయన హెల్ప్ చేశారు. రాబోయే రోజుల్లో మేమందరం కూడా ప్రతి విషయంలో కూడా మరి మన గ్రామస్తులందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఈ పాఠశాలకు ఎప్పుడు సహకరిస్తారు. మరి వాళ్ళ సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది. లింగా బ్రహ్మయ్య గారు అయితే మొక్కలకి ఎక్కడికి చాలా ఖర్చు పెట్టారు. అదేవిధంగా మనం కూడా పెద్దానికి ఖర్చు పెడతానేమన్నా. మరి రేపు ఆగస్టు 15 వస్తుంది కాబట్టి మన పాఠశాలను బాగా గ్రాండ్గా చేయాలని మరి పెద్దల సహకారంతో బాగా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నేనే ప్రైజులు ఇస్తాను. ఈరోజు ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం మన ముట్కూరు హై స్కూల్లో చేసుకునేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ స్కూల్లో ఈ మధ్యాహ్న భోజనానికి మంచి మహాత్మురాలు అయినటువంటి పుణ్యాత్మురాలైనటువంటి డొక్కా సీతమ్మ వారి పేరు పెట్టినందుకు ముందుగా వారిద్దరికీ మన స్కూల్ తరఫున, మన ఊరి తరఫున మంచి మనసుతో చేసిన ఈ కార్యక్రమానికి మనందరం మన కృతజ్ఞత తెలపాలి. అందుకు గాను ఈ రోజు నుంచి మన స్కూల్లో మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ వారి పేరు మీద భోజనం పెడతాం వల్ల అందరికీ మన కృతజ్ఞత తెలపాలి. అందులో భాగంగానే పోయిన గవర్నమెంటు ఏదేయో పేర్లు పెట్టి పిచ్చి పేర్లు పెట్టి పిల్లలకి నోరు జరగని పేర్లు పెట్టి అల్లాడిచ్చారు. అలా మన ముఖ్యమంత్రి అయితేనేమి, మన ఉప ముఖ్యమంత్రి అయితేనేమి మంచి పేర్లు పెట్టి మన అబ్దుల్ కలాం గారి పేర్లు పెట్టుకుంటూ అందరికీ మంచి అనుగుణంగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.